ఏం చేశాడు? లోపలికి మింగలేదు, బయటికి కక్కలేదు. ఎందుకంటే శివుడు సర్వాంతర్యామి, భగవంతుడు సర్వాంతర్యామి. ఆయనకి లోపల లోకాలు ఉన్నాయి, బయట లోకాలు ఉన్నాయి. నిజానికి లోపలికి మింగితే లోపల లోకాలు దగ్ధమైపోతాయి, బయటికి మింగితే బయటికి కక్కితే బయటి లోకాలు దగ్ధమవుతాయి. అంచేత బయటికి కక్కకుండా లోపలికి మింగకుండా కంఠంలోనే విషాన్ని దాచిన మహానుభావుడు పరమశివుడు. ఆయనకి మనం దండం పెట్టుకుంటాం. ఎప్పటికీ జీవితాల్లో ఓ సామెత ఉంది చూడండి, ఒకడు గురించి చెబుతా, పాపం దుఃఖమమ్మ మెంగలేక కక్కలేక చచ్చిపోతున్నాడంట. అదే విషయం. ఎవరైనా జీవితంలో కుటుంబంలో ఇబ్బందులు ఏవో ఉంటే బయటికి చెప్పుకోలేడు, బాధ పడక తప్పదు. ఎందుకంటే బయటికి చెప్పుకునేవాడు ఎవడో ఒకడికి చెప్పుకుంటాడు, ఆరుస్తాడు, తీరుస్తాడు, కనీసం ఓదార్పైనా చేస్తాడు. మరి చెప్పుకోలేడు. నిజమేనమ్మా, ఇప్పటికీ ఆడవాళ్ళకి ఏదైనా కష్టం వస్తే ఇంకో ఆడవాళ్ళతో మొహమాటం పడకుండా చెప్పేస్తారో, తేడా ఏముండదు. ఎవరు దొరకకపోతే పని మనిషితో చెప్పేస్తారో, నమశివాయ.